ఆయుష్మాన్ భారత్ అనేది ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిక్ లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన చేసినారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇప్పుడు ఆ కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము,